బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాది వాగు వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాయపడిన విద్యార్థులను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మణ్ తెలుసుకుందాం. లక్ష్మణ్ చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంజన, గుంటూరు జిల్లా మండాది వాగు వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఒక ప్రైవేట్ స్కూల్ కు సంబంధించిన బస్సుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఉదయాన్నే రూరల్ ఏరియా నుంచి విద్యార్థులను ఎక్కించుకొని కృష్ణవేణి టాలెంటెడ్ స్కూల్ అనే మాచల్లో నెలకొల్పిన ఈ విద్యా సంస్థలకు బస్సుల ద్వారా విద్యార్థుల్ని తరలిస్తున్న పరిస్థితి అయితే రెగ్యులర్ గా నడుస్తున్న ప్రాసెస్ ఇది. అయితే ఈ రోజు తెల్లవారుజామున కూడా ఆ విధంగానే ఆ బస్సు ఆ రూరల్ ఏరియాల నుంచి వెల్దుర్తి మండలం నుంచి విద్యార్థులను తీసుకొని వచ్చి మండాది వాగు వద్దకు వచ్చాకల్లా బస్సు ఒక కల్వర్టును ఢీకొని బోల్తా కొట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రమాదం అయితే ప్రస్తుతం అయితే మాత్రం మనకు అందిన సమాచారం ప్రకారం అయితే 15 మందికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. మరో 5గురికి మాత్రం పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. వీరందరినీ గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు అయితే 100 మంది తరలించారు. అయితే స్వల్ప గాయాలైన వాళ్ళు మాత్రం మాచర్ల ప్రభుత్వ వైద్యశాలలో మాత్రం వైద్య సేవలు అయితే అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం సినారియో చూసుకుంటే మాత్రం ఈ బస్ డ్రైవర్ అయితే మాత్రం మద్యం సేవించి ఉండడం వల్లనే ఈ రోడ్డు ప్రమాదానికి బస్సుకు కారణమైందని కూడా తల్లిదండ్రులు అయితే పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ ఘటనతో ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న విద్యార్థులు చికిత్స నిమిత్తం అయితే తల్లిదండ్రులు అయితే పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని కూడా వాళ్ళ యొక్క రోదంతో కూడా ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం విషాద ఛాయలు అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకైతే మాత్రం పూర్తి బాధ్యత ఆ స్కూల్ యాజమాన్యం భరించాలి, ఆ బాధ్యత తీసుకోవాలని కూడా తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. దాన్ని డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనా కానీ ఇలాంటి వరుస ఘటనలు మాత్రం గుంటూరు జిల్లాని అతలాకుతలం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ రోడ్డు ప్రమాదాలు అనేది. అయితే కేవలం బస్ డ్రైవర్ యొక్క ఓవర్ స్పీడ్ తో పాటు మద్యం సేవించి ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా తల్లిదండ్రులు అయితే పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సంజన, లక్ష్మణ్ చెప్పండి, ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? అయితే ఇప్పటికైతే మాత్రం స్కూల్ యాజమాన్యం అయితే మాత్రం స్పందించలేదు. కాకపోతే స్కూల్ కరస్పాండెంట్ మాత్రం తల్లిదండ్రులు మాత్రం ఫోన్ చేసి ఎటువంటి నష్టమైనా కానీ యాజమాన్యం మాత్రం బాధ్యత తీసుకుంటుందని కూడా ఒక భరోసా ఇచ్చారు. కానీ అయితే మాత్రం యాజమాన్యం మాత్రం పూర్తి స్థాయిలో దీనికి ఒక స్పష్టత అయితే ఇంకా ఇవ్వాల్సి ఉంది. అయితే తల్లిదండ్రులు మాత్రం జరిగిన నష్టాన్ని మాత్రం తో పాటు ఫిట్నెస్ ఉన్న బస్సులతో పాటు కొంచెం నిపుణులైన డ్రైవర్లని ఆ రోడ్లో వేయాలని కూడా ఆ రూట్కి వేయాలని కూడా ఒక మొదటి నుంచి కూడా ఆరోపణ ఉంది. అయితే దీన్ని తాచారం చేసిన పరిస్థితి కూడా ఆ యాజమాన్యం వైపు నుంచి కనిపిస్తుంది. అయితే మాత్రం పూర్తి స్థాయిలో యాజమాన్యం అయితే ఈ విషయం పైన బాధ్యత తీసుకుంటుందని చెప్పి తల్లిదండ్రులు కూడా కొంచెం ధీమాగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సంజన, లక్ష్మణ్ చెప్పండి, ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అయితే మాత్రం 5గురు పరిస్థితి విషమంగా ఉంది. 15 మందికి అయితే మాత్రం స్వల్ప గాయాలైన పరిస్థితి అయితే ఉంది. 15 మందికి మాత్రం గుంటూరు రూరల్ మాచిలో ప్రభుత్వ వైద్యశాల అయితే మాత్రం ఆ 15 మందికి స్వల్ప గాయాలైన వాళ్ళకి మాత్రం చికిత్స అందిస్తున్నారు. 5గురు మాత్రం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు మాత్రం తరలించాలని చెప్పి కూడా అక్కడ డాక్టర్లు అయితే రిఫర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 20 మంది విద్యార్థులకి గాయాలయ్యాయి. మొత్తం ఆ బస్సులో మొత్తం 50 మంది విద్యార్థులు అయితే రెగ్యులర్ గా మార్చిలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కి అయితే వచ్చి విద్యను అభ్యసిస్తూ మళ్ళీ రిటర్న్ అయ్యి వాళ్ళ స్వగ్రామాలకు వెళ్లే బస్సు రూట్ అనమాట అది. అయితే ఇది రెగ్యులర్ గా ఉదయం పూట వెల్దుర్తి మండలంలోని చిన్న ఏరియాల నుంచి విద్యార్థుల మొత్తాన్ని తీసుకొచ్చి మాచర్ల తీసుకొస్తున్న రెగ్యులర్ ప్రాసెస్ నడుస్తున్న రూట్ బస్సు ఇది. ఓవరాల్ గా మొత్తం 20 మంది విద్యార్థులు అయితే గాయాలైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సంజన, గ్రేట్, థ్యాంక్ యూ లక్ష్మణ్.